నార్మల్గా ఎక్స్పెక్ట్ చేశారండి నేషనల్ అవార్డు వస్తుంది 35కి అని చెప్పి? అంటే అప్లికేషన్ పెట్టినప్పుడు అయితే అవకాశం ఉందని బలంగా నమ్మాం. అంటే ఏ జూరీలో వస్తుంది అనుకున్నారు? చైల్డ్ అనుకున్నారా, లేకపోతే వేరే ఇంకేమన్నా కథ పరంగా కానీ స్క్రీన్ ప్లే పరంగా కానీ అలా వస్తుందని ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే ఒకటండి, అంటే నా తత్వం చెప్తున్నా. ఓకే ఓకే. అప్లికేషన్ పెట్టడం వరకే మన చేతిలో ఉంటుంది. అంటే దేవుని వరాలు అడగడం వరకే పెట్టడం వరకే మన చేతిలో ఉంటుంది. ఏమి ఇవ్వాలి అన్నది వాళ్ళకే కరెక్ట్ గా తెలుసు, మనకు కాదు. సో మనం దాని మీద ఎక్కువ ఆలోచించకూడదు. అంతే అంటారు? అంతే. సో అంటే మీరు చాలా సింపుల్ మైండెడ్గా అసలు ఊరికే కానివ్వండి అయితే అవుతుంది లేకపోతే లేదు అన్నట్లు ఉన్నారు, అంతేనా? అంటే అంతే, అంటే అయితే అవుతుంది లేకపోతే అవ్వదని కాదు, అవ్వాలి అని కోరుకోవడంలో తప్పులేదు, అవ్వకపోయినా బాధలేదు. అవును, ఇంతకీ బాబు ఫోన్ చేశాడా? చైల్డ్ చేశాడు, వాడు ఏడ్చాడు బాగా. అయ్యో చాలా ఎమోషనల్ అయ్యా, నేను వీడియో చూసాను. వాడు చాలా ఎమోషనల్, వాడు బేసిక్ గానే చాలా ఎమోషనల్. ఇంకా ఇలాంటివి ఏమైనా జరిగితే తట్టుకోలేము, వెంటనే ట్యాప్ ఇప్పేస్తాడు. ఓవర్ఫ్లో అయిపోద్ది. అయితే ఏమన్నారు ఫోన్ చేసి? ఎట్లా ఎగ్జైట్ అయ్యాడు? ఏముంటది, అంతా నీ వల్లే బాబాయ్, వాడు బాబాయ్ అని పిలుస్తాడు. సో అంతా మీ వల్లే బాబాయ్, థ్యాంక్ యూ బాబాయ్ ఏదో చెప్తూ ఉంటాడు. కానీ వాడు సూపర్ యాక్టర్, మనం చేసేది జస్ట్ యాక్షన్ చెప్పాలి, కట్ చెప్పాలి, అంతే. అంతే అంటారు. సో మూవీ చేసేటప్పుడు కూడా షూటింగ్ అప్పుడు మీరు ఒక్కొక్కరిని అంటే చూస్తుంటారు కాబట్టి కాస్టింగ్ చేసేటప్పుడు ఎవరిలో ఏం టాలెంట్ ఉంటుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఓకే కదా? సో ఈ బాబులో మీరు చూసిన టాలెంట్ ఏంటి? అరుణ్లో వాడు చాలా ఇన్నోసెంట్ అండి, అంటే ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. అంతే. నివేదాలో షీఈస్ వెరీ డెడికేటెడ్, చాలా డెడికేటెడ్ తను. అంటే మన క్లాస్లో ఫస్ట్ ర్యాంకర్స్ ఉంటారు చూడండి, అలాంటి అమ్మాయి. ఓకే. ప్రొడ్యూసర్స్లో ప్యాషనేట్, వెరీ ప్యాషనేట్. ఇద్దరు వెరీ ప్యాషనేట్ కేసు. అంతే. 35 ఈజ్ నాట్ అండ్ దాన్ని ఏమంటారండి, రెగ్యులర్గా వచ్చే సినిమా కాదని ఏదో చెప్తూ ఉంటారు కదా బయట, అవన్నీ పక్కన పెడితే 35 అనే ఒక కథని నమ్మి డబ్బులు పెట్టాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఆ కథ మీద ఒక మమకారం, ప్యాషన్ ఉండాలి. అలాంటి మమకారం అండ్ ప్యాషన్ ఉన్న పీపుల్ వాళ్ళిద్దరు. అంటే మీరు డెబ్యూట్ గానే ఈ మూవీ చేశారు కాబట్టి ఎట్లా ఒప్పించారు నరేషన్ లో ప్రొడ్యూసర్ ని ఒప్పించడం అనేది కాదండి. ఇప్పుడు కూర్చోబెట్టి ఎలా ఒప్పించారంటే కథ చెప్తాం, వాళ్ళకి ఒక ఎలిమెంట్ అనేది ఉంటుంది మీరు నరేట్ చేసేటప్పుడు, అది మంచిగా చెప్పలేము మేడం. యాక్చువల్లీ అంటే నేను హానెస్ట్ గా చెప్తున్నాను, నేను 35 అనే కదా చాలా మందికి చెప్పా. అందులో సృజన్ అండ్ సిద్ధార్థ్ అన్న వ్యక్తులు కూడా ఉన్నారు, అంతే తప్ప అంతకన్నా పెద్ద తేడా ఏం లేదు. మ్యాటర్ ఏంటంటే నా ఎఫర్ట్ లో ఏం తేడా లేదు. నేను వాళ్ళకి ఎంత ఎఫెక్టివ్ గా చెప్పాను, నేను సృజన్ అండ్ సిద్ధార్థ్ గారికి కూడా అంతే ఎఫెక్టివ్ గా చెప్పాను. వీళ్ళిద్దరికి పర్సనల్ గా ఏదో కనెక్ట్ అయి ఉంటుంది. అంటే వాళ్ళు వద్దన్నారు కాబట్టి, ముందు వాళ్ళు వద్దన్నారని అది చెత్త కథ అయిపోదు. ఓకే, వీళ్ళిద్దరూ ఓకే అనేసారు కదా అని చెప్పి అది గొప్ప కథ అయిపోదు. మనం ప్రయాణం చేయడం వరకే. వాళ్ళిద్దరికి కనెక్ట్ అయింది, వాళ్ళకి అది గొప్పగా అనిపించింది, వాళ్ళు చేశారు, అంతే. ప్యాషనేట్ గైస్, అంతే. అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. అంటే ప్రత్యేకంగా వాళ్ళకి ఏది కనెక్ట్ అయిందంటే అది మీరు వాళ్ళని అడగారు. ఓకే అండి, ఈసారి కనిపించినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను. యుఎస్ఏలో ఉంటారు, కానీ యుఎస్ లో ఉంటారు, ఇండియాకి రారా చెప్పండి? వస్తారు. అప్పుడు వచ్చినప్పుడు అవార్డు తీసుకోవడం ఖచ్చితంగా వస్తారు, నేషనల్ అవార్డు తీసుకోవడం అప్పుడు అడుగుతారు. ఢిల్లీ. సో అంటే 35 లాంటి స్టోరీ మేము మళ్ళీ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? మళ్ళీ చేస్తే మీకు బోర్ కొడుతుంది. అలాంటిదే అన్నా, అదే అనలేదు కదా. అంటే అలాంటిదే అంటే లైక్ ఇప్పుడు ఒక చిన్న బాబు ఒక మ్యాథ్స్ మీద ఎంత సైన్స్ పెడదాం అంటారు, సైన్స్ సోషల్ మీడియా ఏదైనా పెట్టండి. లైక్ ఇప్పుడు స్కూల్ టైంలో ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ ని అన్నిటినీ తీసుకొని వచ్చి చేశారు. సో నెక్స్ట్ ఒక కాలేజ్ డేస్ కానీ ఆర్ అట్లా ఏమైనా మేబీ చెప్పలేం, నాకు తెలీదు. జాన్రా ఇస్ డ్రామా, 35 ఇస్ డ్రామా. సో యూ కెన్ ఆల్వేస్ ఎక్స్పెక్ట్ ఎ డ్రామా ఫ్రమ్ మీ. ఇప్పుడు మీరు ఏ డ్రామా మీద వర్క్ చేస్తున్నారు? ఏ డ్రామా మీద అంటే లైక్ ఏ జోనర్ మీద? ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఇప్పుడు ఐ థింక్ ఇది సరైన వేదిక కాదు, ఇప్పుడు ఇట్స్ టూ ఎర్లీ. ఓకే, నేను చెప్పిద్దాం అనుకున్నాను బట్. అవునా? జస్ట్ ఒక హింట్ అయినా ఇవ్వచ్చు. మీరు చాలా కష్టపడ్డారు. యా, థ్యాంక్ యూ. జస్ట్ ఒక హింట్ అయినా ఇవ్వచ్చు కదా. యా, ఇట్స్ ఎ ఫీచర్ ఫిల్మ్. ఇంతకు మించిన హింట్ ఇంకెక్కడా దొరకదు, అర్థమైంది నాకు. సో ఎంతవరకు వచ్చింది స్టోరీ? కొలిక్కి వచ్చిందండి, రాస్తున్నాం ఇంకా.
అంటే నేను కొంచెం నెమ్మది రాయడంలో, కానీ ఒక కొలిక్కి వచ్చింది. ఐ స్టార్ట్ సూన్, అంటే త్వరలో.